కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 10-11 వచనములు. He does not deal with us according to our sins, nor repay us according to our iniquities. For as high as the heavens are above the earth, so great is his steadfast love toward those who fear him. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. మానవులమైన మనము అనేక పాపాలు చేస్తాము. ఉదయం లేచిన తర్వాత ఒక్క రోజులోనే బోల్డన్ని పాపాలు చేస్తాము. వాటన్నిటికీ దేవుడు మనకి ఏ రోజుకి ఆ రోజు ప్రతీకారం ఇస్తే ఎవరం బ్రతుకుతాం ఈ భూమి మీద? ఎవరో కనపడరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు పాపం చేసేవాళ్ళే. చేసిన వాళ్ళని చేసినట్టే దేవుడు చంపేస్తే మనం ఎవరం కూడా ఈ భూమి మీద కనిపించం. ప్రియమైన వాళ్ళారా, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. చాలా దోషాలు చేస్తూ ఉన్నాము, వాటికి కూడా ప్రతిఫలం ఇవ్వట్లేదు దేవుడు మనకి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ వర్ణించబడింది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో. ఒక 10 minutes ఆకాశం వైపు మనం చూసి తల అలా ఉంచలేము. ఎందుకు అనంటే అది చాలా ఎత్తులో ఉంటుంది, ఊహించలేము. కాబట్టి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల మాత్రమే ఆయన కృప అంత అధికముగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, అయితే ఒక్కోసారి దేవుడు మరి ఊహించినటువంటి మనుషులను కూడా వారి పట్ల కూడా ఆయన కృప చూపిస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా ఏమనుందంటే ఇక్కడ తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంతా అధికముగా ఉన్నది. ఎక్కువ దేవుని ప్రేమించే వారి ఎడల ఈ కృపను చూపిస్తూ ఉంటారు దేవుడు. అయితే ఇలాంటి దేవుడు మనకున్నాడా? ఎంతగా మనల్ని ప్రేమించేటటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నామా? లేదా మనం ఆరాధించేటటువంటి దేవునిలో ఎలాంటి లక్షణం ఉందా? ఈ వాక్యం వినిచినటువంటి సహోదరి సహోదరులు ఈ విషయాలు ఆలోచించవలసిందిగా దేవుని నామమును బట్టి మనవి చేయుచున్నాను.